మన ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే జరపాల్సిన విషయమే. ఎందుకంటే దీనివల్ల 26 కుటుంబాలు నష్టపోయాయి. నష్టపోయిన కుటుంబాలకి వాళ్ళని తీసుకురాలేరు చనిపోయిన వాళ్ళని. కానీ ఇది జరపడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళని అంతరించినందుకైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ప్రభుత్వం కూడా చనిపోయిన వాళ్ళందరినీ కొంచెం పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంపాదించే వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరం. ఎంతైనా ప్రభుత్వం దీన్ని ఆదరించాలి. ఆల్రెడీ మన ప్రభుత్వం అయితే కొంచెం ఆదరించినట్టే ఉంది. ఇంకా ఏదైనా సపోర్ట్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది. మరి ఈ యుద్ధం జరిగినప్పుడు మన ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్లో మసూద్ ఆయన స్థావరాల మీద అయితే మిసైల్స్ ప్రయోగించారు మన ఇండియా వాళ్ళు. సో ఆ మిసైల్స్ ప్రయోగంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 8 మెంబర్స్ చనిపోయారు. సో ఆయన ఏంటంటే వార్నింగ్ ఇస్తున్నారు మన ఇండియాకి అండ్ మోదీని అసలు నాశనం చేసేస్తా అని చెప్పేసి. అది అది పాసిబుల్ అవుతుంది అంటారా? పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ జనసంధారం తక్కువ, మన ఆర్మీ పవర్ మనకి ఎక్కువ. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ వాళ్ళు కళ్ళు మూసుకొని అయితే మనం ఉండకూడదు. మనం ఉండే జాగ్రత్తల్లో కూడా మనం ఉండాలి. కొంచెం సెక్యూరిటీ పెంచుకొని మిలిటరీ ఆర్మీకి కూడా ఎక్కువ పవర్స్ ఇచ్చి మోదీ గారు ఇంకొంచెం చేయాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చనిపోయారంటే యుద్ధానికి వచ్చింది వాళ్ళే కదా. ఇప్పుడు గాంధీ రోజులు లేవు. ఇప్పుడు ఎవరినన్నా గాంధీ గారు కొడితే చెంప చూపించే రోజులు కాదు ఇవి. ఎవరినన్నా అంటేనే పైకి వస్తున్నాడు ఈ రోజులు చిన్నపిల్లోడు కూడా. ఎవరో అలాంటివి కాదు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చారని కాదు, మన సేఫ్టీలో మనం ఉండాలి. కానీ రెడీగా ఉండాలి ఎనీ టైం అటాక్. మసూద్ అనే వ్యక్తి మొత్తంగా 4 అటాక్లు చేశారు. ఒకటి పుల్వామా అని, ఇంకొకటి తాజ్మహల్ హోటల్ అని, చాలానే చేశారు. ఒక అరౌండ్ 4 చేశారు అటాక్స్. మరి ఏ ధైర్యం మీద ఇండియా యుద్ధానికి దిగిందంటారు? ధైర్యం ఉందమ్మా. ఆర్డర్లు లేకే ఆర్మీ కానీ ఇంకోటి మనకేంటంటే వచ్చి రాగానే చంపడానికి వీలు లేకుండా పెట్టింది ఆర్మీకి. అదొకటే. కానీ అదే మొత్తం మీరు వాళ్ళు రాకముందు మీరు పేల్చేయండి అంటే రెడీగా ఉంటారు కదా. రెడీ టు యాక్సెప్ట్ ఫైట్కి వీళ్ళకి మనకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ పర్మిషన్ ఏం లేదు కదా. వస్తున్నారు, కాలుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనకే అట్ట వదిలేస్తే పర్మిషన్ అవసరం లేదు. గంట చాలు దడదడలు ఆడిస్తారు. అలా కాకపోతే వాళ్ళకి ఇచ్చే పవర్లు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ వార్నింగ్ ఇచ్చారని భయపడాల్సినంత అవసరం లేదు. మన మిలిటరీ పవర్ కానీ మోడీ గారు కానీ అంత వీక్గా ఏం లేరు. ఇంకా ఫుల్ పవర్ ఉంది. వాళ్ళ జనసంధారం కంటే మన జనాలు బలగం ఎక్కువ. కానీ మన సేఫ్టీలో మనం వాళ్ళు ఎలాగో ఇప్పుడు దొంగలని కూడా ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. మనం కొంచెం సేఫ్టీగా మనం జాగ్రత్తగా ఉండి కొంచెం ఫాలో అవ్వాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏమన్నారంటే యుద్ధం చేయడం అవసరమా ఇలాంటి సిచ్యువేషన్లో అని చెప్పేసి ఆయన అన్నారు. మరి దాన్ని మీరు ఎలా? ఇప్పుడు ఆయన దేశం మీద కాదు కదా జరిగింది, మన దేశం మీద కదా. గుడ్డు పెట్టే కోడికి తెలిసిద్ది నొప్పి, వాళ్ళకి కాదు కదా. అదే అట్లా బాధపడ్డోడికి తెలిసిద్ది బాధ చేసినోడికి తెలియదు కదా. ఇప్పుడు ఆడేముంది, కాల్చారు, వెళ్ళిపోయారు. ఆడ జరిగిన కుటుంబాల బాధ, దేశం బాధ, ఎంతమంది. మరి ఆ 26 కుటుంబాలకి న్యాయం జరిగిందంటారా? సో ఖచ్చితంగా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళ మీద అటాక్ రివెంజ్ తీరింది కదా. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే ఆ జరిగిన కుటుంబానికి ప్రభుత్వం గట్టిగా ఆదరిస్తే బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ అటాక్ జరిగిన తర్వాత కొన్ని ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. మొన్న తిరుపతిలో ఒక అతనికి ఫేక్ కాల్ వచ్చింది, మీ 5 నిమిషాల్లో మీ ఇంటి మీద బాంబు వేస్తామని చెప్పేసి. అలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాడు స్ప్రెడ్ చేస్తూనే ఉంటాడు. రూపాయికి కకృతిపడే నా కొడుకులు కూడా కొంతమంది ఉంటారు. ఏ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఈరోజు అంత గుడ్డిగా నమ్మే ప్రజలు అయితే ఎవరు లేరు. ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేసే స్టేజ్లోనే ఉన్నారు. అంత మూర్ఖంగా ఎవడో చెప్పింది అంత ఇదిలో కూడా లేరు. అట్లాంటి ఫేక్ స్ప్రెడ్ చేసేవాడు స్ప్రెడ్ చేస్తాడు డబ్బుల కోసం. ఎవరు అంత ఇదిగా నమ్మరు. మన తిరుపతి రావాలా, మా ఆంధ్ర రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. కానీ మనం కొంచెం సెక్యూరిటీగా ఎయిర్పోర్ట్లో చెకింగ్లు కానీ అన్నీ పెంచి పాకిస్తాన్ నుంచి ఎవరు వస్తున్నారు, ఏంది పర్పస్ ఏంటి అనేది కూడా ఎంక్వైరీలు పెడితే ఇంత దూరం రాదు. అవి జాగ్రత్తగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.